అందరికీ నమస్కారం. మన కార్కి ఇన్సూరెన్స్ ఉంది కదా అనంతా సెట్ అయినట్టే అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. అనుకోకుండా భారీ వర్షం పడి ఇంజిన్ పాడైతే, లేదంటే ఈ మధ్య వచ్చే ఖరీదైన స్మార్ట్ కీ పోతే, ఇలాంటి టైంలో మన జేబుకు చిల్లు పడకుండా కాపాడేవే మోటార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్లు. అవేంటో, అవి మనకి ఎలా ఉపయోగపడతాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఒక్క క్షణం ఊహించుకోండి. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు పెద్ద వర్షంలో నీళ్లలో చిక్కుకుపోయి ఇంజన్ ఆగిపోయింది. గ్యారేజ్కి తీసుకెళ్తే రిపేర్కి లక్షల్లో ఖర్చవుతుందన్నారు. మరి మన దగ్గరున్న బేసిక్ పాలసీ దీన్ని కవర్ చేస్తుందా? లేదు. కారు దొంగతనానికి గురైతే మనం కొన్న పూర్తి డబ్బులు వెనక్కొస్తాయా? చాలా సందర్భాల్లో సమాధానం రాదు అనేదే. సాధారణ పాలసీలు కవర్ చేయని గ్యాప్స్ ఇవే అన్నమాట. సరే, ఈ యాడ్ ఆన్ల ప్రపంచాన్ని మనం స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా బేసిక్ ఇన్సూరెన్స్కి వీటికి తేడా ఏంటో చూద్దాం. తర్వాత మన కారు విలువను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని, చివరిగా మన అవసరాలకు ఏది బెస్ట్ అని ఎలా నిర్ణయించుకోవాలో చర్చిద్దాం. మనం తీసుకునే ఏ పాలసీ అయినా ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతుంది, నిజమే. కానీ అన్ని రకాల నష్టాల్నుంచి కాదు. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో, అంటే ఇంజిన్ లాంటి కీలకమైన భాగాలు దెబ్బతిన్నప్పుడు మన బేసిక్ పాలసీ అంతగా హెల్ప్ చేయకపోవచ్చు. సరిగ్గా అలాంటి ఖాళీలను పూరించడానికే ఈ యాడ్ ఆన్ కవర్లు ఉపయోగపడతాయి. ఇక అసలు విషయానికొద్దాం. మన కారు విలువను కాపాడుకోవటం. ఎందుకంటే కారు మనకు కేవలం వాహనం కాదు, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. లక్షల్లో నష్టం రాకుండా చూసే కొన్ని చాలా ముఖ్యమైన యాడ్ ఆన్లేంటో ఇప్పుడు చూద్దాం. ఒక కారులో అత్యంత ఖరీదైన, ఇంకా చెప్పాలంటే గుండెకాయ లాంటి భాగం దాని ఇంజిన్. అనుకోకుండా నీళ్లు చేరడం వల్లగాని, వేరే కారణాల వల్లగాని ఇంజిన్ దెబ్బతింటే రిపేర్ ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఇంజిన్ ప్రొటెక్ట్ ప్లస్ కవరుంటే ఆ రిపేర్ లేదా రీప్లేస్మెంట్ ఖర్చులన్నీ ఇన్సూరెన్సే చూసుకుంటుంది. ఇది మనకు చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఈ యాడ్ ఆన్ కేవలం ఇంజిన్కే పరిమితం కాదండోయ్. ఇది గేర్ బాక్స్, డిఫరెన్షియల్ లాంటి ఇతర కీలకమైన భాగాలను కూడా కవర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన కార్ పవర్ ట్రైన్కు, అంటే ఇంజిన్ సిస్టమ్కి ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అనుకోకుండా మన కారు పూర్తిగా పాడైపోయినా లేదా దొంగతనం జరిగినా మామూలు పాలసీ ఏం చేస్తుందంటే కారు వాడకం వల్ల తగ్గిన విలువను, అంటే డిప్రిసియేషన్ తీసేసి మిగిలిన డబ్బు మాత్రమే ఇస్తుంది. కానీ ఈ రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ ఆన్ ఉంటే మనం కారు కొన్నప్పుడు షోరూంలో కట్టిన పూర్తి ఇన్వాయిస్ అమౌంట్, రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్తో సహా మనకు తిరిగి వస్తుంది. ఈ మధ్య ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు వాడుతున్న వాళ్లకి ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈ వెహికల్స్లో బ్యాటరీ, మోటార్ చాలా కాస్ట్లీ వ్యవహారం. వాటికి ఏ చిన్న డ్యామేజ్ జరిగినా ఈ బ్యాటరీ ప్రొటెక్ట్ కవర్ ఆ ఖర్చులను చూసుకుంటుంది. సో ఇది ఈవీ, హైబ్రిడ్ ఓనర్స్కి ఒక మస్ట్ హ్యావ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు దాకా పెద్ద పెద్ద ఆర్థిక నష్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన రోజువారీ డ్రైవింగ్లో ఎదురయ్యే చిన్నవే అయినా చాలా చిరాకు తెప్పించే సమస్యలను పరిష్కరించే కొన్ని యాడ్ ఆన్ల వైపు వెళ్దాం. ఇవి మన డ్రైవింగ్ లైఫ్ని చాలా ఈజీ చేస్తాయి. ఈ నంబర్ చూడండి, రోజుకు 5,000 రూపాయల వరకు బెనిఫిట్. ఇంతకిది దేనికి సంబంధించిందో తెలుసుకోవాలనుందా? లెట్స్ ఫైండ్ అవుట్. మన కారు రిపేర్కి వెళ్ళిందంటే చాలు, ఇక మన తిప్పలు మొదలవుతాయి కదా. ఆఫీస్కి వెళ్లాలన్నా, పిల్లల్ని స్కూల్లో దింపాలన్నా ఇబ్బందే. ఈ గ్యారేజ్ క్యాష్ కవర్ మన కారు గ్యారేజ్లో ఉన్నన్ని రోజులు క్యాబ్ లేదా వేరే ట్రాన్స్పోర్ట్ కోసం మనకు డైలీ అలవెన్స్ ఇస్తుంది. దీని మనం డైలీ కమ్యూట్ కవర్ అని కూడా అనుకోవచ్చు. ఈ రోజుల్లో వచ్చే కార్ల కీలు చాలా స్మార్ట్, అలాగే చాలా కాస్ట్లీ కూడా. అవిగానీ పోయినా లేదా పాడైపోయినా కొత్తది చేయించడానికి వేలల్లో ఖర్చవుతుంది. అప్పుడు ఈ కీ ప్రొటెక్ట్ యాడ్ ఆన్ మనల్ని ఆదుకుంటుంది. కీ రీప్లేస్మెంట్ ఖర్చు మొత్తం తిరిగిచ్చేస్తుంది. చాలామందికి తెలియని విషయమేంటంటే మామూలు పాలసీలు టైర్ డ్యామేజ్ని అంతగా కవర్ చెయ్యవు. మన రోడ్ల మీద గుంతల వల్ల టైర్లు తరచుగా దెబ్బతింటుంటాయి. టైర్ బర్స్ట్ అయినా, సైడ్ వాల్ కట్ అయినా ఈ టైర్ ప్రొటెక్ట్ యాడ్ ఆన్ మనల్ని అలాంటి నష్టాల నుంచి కాపాడుతుంది. కారు రిపేర్ అయ్యాక బిల్లు చూసినప్పుడు పార్ట్స్ కన్నా ఈ ఇంజిన్ ఆయిల్, నట్లు, బోల్టులు, కూలెంట్ లాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఖర్చే ఒక్కొక్కసారి మనకు షాక్ ఇస్తుంది. ఇవన్నీ చిన్నవే అనిపించినా కలిపితే బిల్లు బాగానే పెరుగుతుంది. ఈ కన్జ్యూమబుల్స్ కవర్ ఉంటే ఆ ఊహించని ఖర్చుల గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా స్మార్ట్గా మారుతున్నాయి. ఇప్పుడు మన డ్రైవింగ్ హ్యాబిట్స్కి, మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఉన్న కొన్ని కొత్త రకం ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం.
ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయి. మొదటిది పే యాజ్ యూ యూజ్. అంటే మీరు కారును ఎంత తక్కువ నడిపితే అంత తక్కువ ప్రీమియం కడతారు. రెండోది పే హౌ యూ యూజ్. అంటే మీ డ్రైవింగ్ స్టైల్ బాగుంటే, మీరు సేఫ్గా డ్రైవ్ చేస్తే రెన్యువల్ టైంలో మీకు డిస్కౌంట్లొస్తాయి. సో ఒకటి తక్కువ నడిపేవాళ్లకి, ఇంకోటి బాగా నడిపేవాళ్లకి మంచి ఆప్షన్స్ ఇవి. ఇంట్లో 2, 3 బళ్ళున్నాయా? అయితే ప్రతిదానికి వేరే పాలసీ, వేరే రెన్యువల్ డేట్, ఈ తలనొప్పి అంతా ఉంటుంది కదా. ఈ మోటార్ ఫ్లోటర్ ఆప్షన్తో ఇంట్లో ఉన్న అన్ని కార్లు, 2 వీలర్స్ని ఒకే పాలసీ కిందకు తీసుకురావచ్చు. దీంతో మేనేజ్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం బండి గురించి, దాని పార్ట్స్ గురించి మాట్లాడాం. కానీ కార్లో ప్రయాణించేది మనం కదా. ఇప్పుడు కార్ లోపల ఉన్న మనకు, మనతో పాటు ఉండే మన వస్తువులకు రక్షణ ఇచ్చే యాడ్-ఆన్ల గురించి చూద్దాం. 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక రక్షణ. అనుకోని వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ మొత్తం మనకు చాలా పెద్ద భరోసానిస్తుంది. దేవుడు కరుణించాలి, కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్నవాళ్లకే వెంటనే వైద్య సహాయం అందటం చాలా ముఖ్యం. ఈ కవర్ అలాంటి టైంలో హాస్పిటల్, అంబులెన్స్ ఖర్చులను భరించి మనతో ప్రయాణించేవాళ్లకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ రోజుల్లో మనం కార్లో వెళ్తున్నామంటే మనతో పాటు మన ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, కెమెరా లాంటి ఎన్నో విలువైన వస్తువులు కూడా ప్రయాణిస్తుంటాయి. ఒకవేళ కారులోంచి అవి దొంగిలించబడితే ఈ యాడ్-ఆన్ వాటి విలువను మనకు తిరిగి చెల్లిస్తుంది. ఒకవైపు యాక్సిడెంట్ అయిందని కారు రిపేర్లో ఉంటుంది, మరోవైపు ఆ కారుకి నెలనెల ఈఎంఐ కట్టాల్సిన టెన్షన్. ఈ డబుల్ బర్డెన్ చాలా కష్టం. సరిగ్గా ఇక్కడే ఈ ఈఎంఐ ప్రొటెక్ట్ హెల్ప్ చేస్తుంది. కారు రిపేర్లో ఉన్నంతకాలం ఈఎంఐలను ఇన్సూరెన్స్ కంపెనీనే కడుతుంది. ఇన్ని యాడ్-ఆన్స్ చూశాక అమ్మో ఇవన్నీ తీసుకోవాలా అని అనిపించొచ్చు. కానీ ఆగండి, అసలుద్దేశం అది కాదు. మన అవసరాలేంటి, మన డ్రైవింగ్ హ్యాబిట్స్ ఏంటి, మనకు ఏ విషయంలో ఎక్కువ రిస్క్ ఉంది అని ఆలోచించి మనకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే వాటిని ఎంచుకోవడమే స్మార్ట్ ప్లానింగ్. ముగింపుగా